నమస్కారం, నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా అల్లు అర్జున్ గారి యొక్క ఫ్యాన్స్కి, మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫ్యాన్స్కి మధ్య వార్ నడుస్తుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ వీళ్ళ మధ్య ఉండబడినటువంటి వారే కనిపిస్తుంది. టీవీ ఛానల్లో కూడా కొన్ని డిబేట్లు జరుగుతూ ఉన్నాయి. అయితే సాదాసీదాగా ఫ్యాన్స్ ఏంటంటే ఎవరి హీరో పట్ల వాళ్ళు గొప్ప భావాలు కలిగి ఉంటారు. మా హీరో తోపు అనుకుంటారు. కానీ ప్రముఖులు కూడా ఈ విషయాన్ని మాట్లాడడం జరుగుతుంది. అయితే మన నిజం మీడియా నిజాన్ని నిర్ధారించి చెప్పడంలో భాగంగా అల్లు అర్జున్ గారు చేసినటువంటి తప్పేందో మనం చూద్దాం. అల్లు అర్జున్ గారు చేసినటువంటి తప్పేందా అంటే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ప్రచారానికి వెళ్ళడం, ఆ అభ్యర్థిని గెలిపించమని చెప్పడమే ఆయన చేసినటువంటి తప్పు. నేను అడుగుతున్నది ఏంటంటే ఈ స్వతంత్ర భారతదేశంలో ఏ వ్యక్తికైనా ఒక ఇండివిజువల్గా ఉండబడినటువంటి ఆలోచనలు ఉంటాయి. వాళ్ళ స్నేహితులకు సంబంధించి ఏదో గెలవాలని చెప్పేసి ఆయన వెళ్ళి ప్రచారం చేశారు. ఆయన గెలవలేదు, ఆ అంశాన్ని పక్కన పెడదాం. మనం గెలిచాడా గెలవలేదు అనేది పక్కన పెడితే ఈ స్నేహ ధర్మాన్ని అక్కడ పోషిస్తే తప్పేంది అంటే దానికి కూడా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలా ఎవరిదన్నా? అంటే నేను ఇప్పుడు ఒక చోటకి వెళ్ళాలనుకుంటున్నాను అనుకోండి, ఒకరికి ఏదో మద్దతు తెలియజేయాలనుకుంటున్నాను అనుకోండి, దానికి కూడా ఎవరిదన్నా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలా ఏంటి? కాదు కదా. ఇక్కడ మీరు చూడండి, వీళ్ళు చెప్తుంది ఏంటి, మెగా ఫ్యామిలీని సపోర్ట్ చేసే వాళ్ళంతా అల్లు అర్జున్ని విచ్చలవిడిగా ట్రోల్ చేస్తున్నారు. ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారయ్యా అంటే నాకే ఏమనిపించింది అంటే, అరే వాళ్ళ కుటుంబము అల్లు అరవింద్ గారు, అల్లు రామలింగి గారు, చిరంజీవి గారి యొక్క మామ, పిల్లనిచ్చినటువంటి మామ, సొంత బావున్నాడు అల్లు అరవింద్ గారు. ఈయన అల్లు అర్జున్ గారు ప్రతినిత్యం ఏం చెప్పేవాడు, నాకు మెగాస్టార్ చిరంజీవి గారు అంటే దైవంతో సమానమని చాలా ఫంక్షన్లో చెప్పాడు. ఆయన వేసినటువంటి రూటు మీదే మేమందరం ఈ రోజున ప్రయాణిస్తున్నామని చాలా సందర్భాల్లో చెప్పాడు. అలాంటి అల్లు అర్జున్ గారిని వీళ్ళు ఎంతలా హింసిస్తున్నారంటే, ప్లాస్టిక్ సర్జరీలు చేసుకున్న మొహం ఇది, అసలు నువ్వు మాడాలాగుంటావు, నువ్వు అసలు ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా సోషల్ మీడియాలో వీళ్ళు పోస్టులు పెడుతున్నారు. నాకేమనిపించిందా అంటే అవన్నీ చూసిన తర్వాత వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తినే, వాళ్ళతో సంబంధం ఉండబడినటువంటి వ్యక్తినే వీళ్ళు ఈ విధంగా క్రిటిసైజ్ చేస్తున్నారే. గతంలో కొన్ని ఆరోపణలు ఉండేవి మెగా ఫ్యామిలీ మీద. ఏమైనా ఆరోపణలు ఉండేవి? ఉదయ్ కిరణ్ గారి యొక్క చావుకి కారణం వీళ్ళే, హీరో రాజశేఖర్ గారు ఈ విధంగా దిగిపోవడానికి కారణం వీళ్ళే, పీక్ స్టేజ్లో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు చిరంజీవికి సంబంధించినటువంటి మెగా ఫ్యామిలీయే తొక్కేశారు. ఇవి ఆరోపణలు, జెన్యూన్గా అందరూ మాట్లాడుకునేటువంటి మాటలే ఇవి. చిరంజీవి గారి యొక్క కుటుంబం మీద ఉండబడినటువంటి ఆరోపణలు. ఈ ఆరోపణలు ఈరోజు నిజమేనేమో అనిపిస్తున్నాయి. ఎందుకు అనిపిస్తున్నాయి అంటే అల్లు అర్జున్ గారిని అంతలా టార్గెట్ చేసిన వాళ్ళు వాళ్ళని వదిలిపెట్టుంటారా? డౌట్. మీరు ఆ ప్రశ్నని మీ మనసులో మీరు కూడా వేసుకోండి. అల్లు అర్జున్ని ఈ రోజున ఏ స్థాయిలో విమర్శిస్తున్నారో ఆ రోజున వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టుంటారో మీరు గమనించండి. ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి, జనసేనకు సంబంధించి ఒక ప్రముఖమైనటువంటి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలను, బొలిశెట్టి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు మీరు ఒకసారి విని తర్వాత మనం దీని గురించి వివరించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి ఏం మాట్లాడుతున్నాడు. యాక్చువల్ గా ఉన్నది మెగా ఫ్యాన్సే. మెగా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరన్నా ఇటుపోయి పెట్టుకుంటే మేము చెప్పలేం కదా. ఫ్యాన్స్ సామాన్య కంపెనీ లాగా ఉన్నదే మెగా ఫ్యాన్స్. ఇక్కడ ఉన్నదే చిరంజీవి ఫ్యామిలీ అంతే తప్ప అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు. అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ ఉన్నారని ఈయనకి తెలియదు అంట. అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ లేరా? తెలుగు ఇండస్ట్రీలో టాప్ 10 తీసుకుంటే టాప్ 10లో ఉండబడినటువంటి హీరో ఒక అల్లు అర్జున్ గారు కదా. అద్భుతంగా డైలాగ్ డెలివరీ చెప్పగలరు, అద్భుతంగా హాస్యాన్ని పండించగలరు, అద్భుతంగా డ్యాన్స్ చేయగలరు. స్టైలిష్ స్టార్ కదా ఆయన. స్టైల్కి ఒక బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకుంటారు కదా. అలాంటి స్టైలిష్ స్టార్ని అసలు ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారనే నాకు తెలియదు అంటున్నాడు ఈ మేధావి. మరి ఎక్కడ ఉన్నాడు ఈయన? ఈయన ఏమన్నా గ్రహాంతర వాసో మరి మనకు తెలియదు. చూద్దాం ఏమంటున్నాడు. ఉన్నదని ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం. నేను ఇవాళ చిరంజీవి గారి అభిమానులు అంతా కూడా చిరంజీవి గారిని చూసుకున్నాను. మీలో పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ చూసుకున్నారు, రామ్ చరణ్ చూసుకుంటున్నారు. అవన్నీ చిరంజీవి గారి యొక్క అభిమానులు అందరూ చిరంజీవి గారిని చూసుకుంటున్నారు మీలో అన్నారు. ఓకే, యాక్సెప్టబుల్. పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు అందరూ పవన్ కళ్యాణ్ గారిని మీలో చూసుకుంటున్నారని అది కూడా యాక్సెప్టబుల్లే. రామ్ చరణ్ గారి యొక్క అభిమానులు అందరంట రామ్ చరణ్ గారిని చూసుకుంటున్నారంట అల్లు అర్జున్. ఏది రామ్ చరణ్ గారు కూడా ఫ్యాన్సు. ఏది రామ్ చరణ్ గారు అల్లు అర్జున్ గారి లాగా డ్యాన్స్ వేయగలరా? అల్లు అర్జున్ గారి లాగా డైలాగ్ చెప్పగలరా? అల్లు అర్జున్ గారి లాగా హాస్యాన్ని పండించగలరా? అల్లు అర్జున్ గారికి ఫ్యాన్స్ లేరంట, కానీ రామ్ చరణ్ గారికి మాత్రం ఫ్యాన్స్ ఉన్నారంట. రామ్ చరణ్ గారి యొక్క ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ గారి యొక్క మొహంలో రామ్ చరణ్ గారిని చూసుకుంటున్నారంట. బా ఏం మాటలన్నా. పెద్ద కొడుకు నాకు ఇష్టమైతే వస్తాడు అంటే మానే వెళ్ళిపో. ఎవరు కావాలన్నా నేను రమ్మని అడిగామా మేమేంటి? నువ్వు వస్తేంటి రాకపోతే ఏంటి? 20 పెడితే 20 చోట్ల ఎక్కావు. వాళ్ళు వెళ్ళిన చోటుకు ఒక చోట కూడా ఓడిపోయింది. వాస్తవమే. ఇంకా మీ నాన్న వాస్తవం. 21 చోట నిలబడితే 21 చోట నెగ్గారు. కాబట్టి నువ్వు వెళ్ళిన చోట కూడా ఆ శిల్ప వాళ్ళ ఫ్యామిలీ గెలవలా.
సో నువ్వు మాతో ఏంటి, మాకెలా సమానం, మేము 21 నిలబడితే 21 గెలు 21 నిలబడితే 21 గెలిచారనేది తెలిసినప్పుడు గతంలో జరిగినటువంటి 2019 ఎన్నికల్లో మీ పార్టీకి సంబంధించినటువంటి అధినేత 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయాడు. ఇది తెలీదా? 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయినటువంటి వ్యక్తి ఎవరు? స్వయంగా ఆయనే. ఒక పార్టీ అధ్యక్షుడు 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయినటువంటి చరిత్ర ఈ భారతదేశంలో ఎప్పుడు లేదు కదా. అది కూడా మందే కదా. అంటే 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున 21కి 21 గెలుచుకునే స్థాయికి ఎదిగారు. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు కదన్నా. అలాగే అల్లు అర్జున్ గారు వెళ్ళిన చోట ఓడిపోయి ఉండొచ్చు, వాళ్ళ తండ్రి గారు కూడా ఎంపీగా నిలబడితే అప్పుడు ఓడిపోయి ఉండొచ్చు. అంత మాత్రాన అల్లు అర్జున్ గారికి ఫ్యాన్స్ లేరంటారా? నేను అంటున్నా, మెగా ఫ్యామిలీ వల్లే అల్లు అర్జున్ గారు ఈ రోజున హీరో అయ్యాడంటే, ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నాడంటే, నేషనల్ అవార్డు కూడా మీరే సిఫారసు చేసి ఆయనకి ఇప్పించారంటే నేనేమంటానంటే టాలెంట్ లేనిందే ఎవడు కూడా ఇండస్ట్రీలో నిలదొక్కోలేడు. ఖచ్చితంగా ఒక ప్లాట్ఫామ్ అనేది ఇచ్చుండొచ్చు మెగా ఫ్యామిలీ, ఆయన హీరోగా అవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చుండొచ్చు. కానీ ఈ స్థాయి హీరో అవ్వడానికి మీకేం సంబంధం లేదు. ఆయన ఓన్ టాలెంట్, ఆయన ఓన్ డ్యాన్స్ తోటి, ఆయన ఓన్ డైలాగ్ డెలివరీ తోటి, ఆయన నటనతోటి ఈ రోజు నా స్థాయికి ఎదిగారు. నేను ఒక సవాల్ చేస్తున్నా, ఈ ఆరోపణలు చేసేట వాళ్ళకి, అల్లు అర్జున్ గారి మీద ఈ విధమైనటువంటి ఆరోపణలు చేసేటోళ్ళకి, అల్లు అర్జున్ గారికే ఒక తమ్ముడు ఉన్నాడు. అల్లు అర్జున్ గారికి ఒక తమ్ముడు ఉన్నాడు కదా, అల్లు సురేష్. ఆయన చేయండి, మీరు పెద్ద హీరోని ఆయన చేయండి అబ్బా, పాన్ ఇండియా హీరోని ఆయన చేయండి. ఆయన చేత చేయించండి డ్యాన్సులు, ఆయన చేత చెప్పించండి డైలాగులు, ఆయన చేత చేయించండి అద్భుతమైన నటన. మెగా ఫ్యామిలీయే కదా, చేయించండి ఆయన్ని. అంత పెద్ద హీరోని చేయగలరా? అంతెందుకు, అల్లు వారి ఫ్యామిలీ విషయాన్ని పక్కన పెట్టండి, మీ ఫ్యామిలీలోనే ఉన్నాడుగా, నాగబాబు గారు కొడుకున్నాడుగా, ఆయన చేయండి. అంత పెద్ద హీరోని, అల్లు అర్జున్ స్థాయి హీరోని ఆయన చేయండి. మనిషి చూస్తానికి 6 అడుగులు పైనే ఉంటాడు, ఎర్రగా బుర్రగా నీట్గా ఉంటాడు కదా, ఆయన చేయండి. వరుణ్ తేజ్ గారిని ఎవరో చేస్తే ఎవరో అవ్వరు. వాళ్ళలో టాలెంట్ ఉండి, వాళ్ళలో అద్భుతమైన నటుడు ఉండి, వాళ్ళు బాగా డ్యాన్స్ చేయగలిగి, బాగా డైలాగ్ చెప్పగలిగి, ఇవన్నీ ఉంటేనే వాళ్ళు అద్భుతమైన నటులు అవుతారు, సినీ రంగంలో వాళ్ళు రాణించగలుగుతారు. అంతెందుకు, మెగాస్టార్ చిరంజీవి గారు గొప్ప నటుడే, ఆయన గొప్ప హీరోనే, బాగా ఎదిగినటువంటి వ్యక్తే, సినీ ఇండస్ట్రీలో ఈరోజు ఒక పెద్ద దిక్కే అనుకుందాం. ఏమో ఆయన సినిమా ఎందుకు పోయింది? అల్లు అర్జున్ గారి సినిమాలన్నీ ఆడిచ్చే మీరు ఆయన సినిమా ఆడించుకోవచ్చు కదా, ఆచార్య సినిమా ఆడించుకోవచ్చు కదా, ఇద్దరు రామ్ చరణ్ గారు ఆయన కలిసి నటించారు కదా, దానిలో బోలా శంకర్ సినిమా ఆడించుకోవచ్చు కదా, సైరా నరసింహారెడ్డి సినిమా ఆడించుకోవచ్చు కదా. ఏం మాటలు. పవన్ కళ్యాణ్ గారి సినిమా బాగోపోతే ఆయన సినిమా అయినా ఫ్లాప్ అవుతుంది, చిరంజీవి గారి సినిమా బాగోలేకపోతే ఆయన సినిమా అయినా ఫ్లాప్ అవుతుంది, అల్లు అర్జున్ గారి సినిమా బాగాలేదనుకో ఆయన సినిమా కూడా ఫ్లాప్ అవుతుంది. అలా అని చెప్పేసి ఒక వ్యక్తికి ఉండబడినటువంటి టాలెంట్ అంతా మాదే, ఆ వ్యక్తి చేసేటువంటి సినిమాలన్నీ కూడా మావే, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి తాలూకా నటనంతా మాదే, ఆ వ్యక్తి ఏ పని చేయాలన్నా కానీ మా అనుమతి తీసుకొని చెయ్యాలి అనడం అనేది ఒక రాజరిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశం. అల్లు అర్జున్ గారు వైసీపీలో ఉండబడినటువంటి వాళ్ళ మిత్రుడి యొక్క గెలుపు కోసం ఒకరోజు ప్రచారానికి వెళ్ళకూడదా? దానికి మీ అనుమతి పత్రాలు కావాలా? మీరేమో మీ ఇష్టానికి, మీ ఇష్టం వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చిన పార్టీని తిట్టొచ్చు, మీ ఇష్టం వచ్చినటువంటి పార్టీతో కలవచ్చు, ఆ పార్టీలతో పొత్తులు పెట్టుకోవచ్చు. కానీ అల్లు అర్జున్ గారు మాత్రం ఆయన మిత్రుడు యొక్క గెలుపు కోసం వెళ్ళకూడదు. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ ధర్మం? మీరు ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండబడినటువంటి సినీ ప్రేక్షకులు ఒక అంశాన్ని గమనించండి. వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినటువంటి, ఒకప్పుడు చిరంజీవి గారికి సపోర్ట్ చేసి చిరంజీవి గారికి అనేక రకాలుగా మద్దతు తెలిపినటువంటి అల్లు రామలింగయ్య గారి యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినటువంటి, హీరో అయినటువంటి అల్లు అర్జున్ గారి గురించే వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారే, ఈ విధంగా ట్రోల్స్ చేస్తున్నారే, ఈ విధంగా క్రిటిసైజ్ చేస్తున్నారే. అదే మిగతా హీరోల యొక్క పరిస్థితి ఏంది? కొత్త టాలెంట్ సినీ ఇండస్ట్రీలోకి రావాలంటే వీళ్ళను తట్టుకొని ఎంత కష్టమో, వీళ్ళ అడుగులకు మడుగులొత్తుతూ వీళ్ళకు భజన చేస్తూ ఉంటేనే సినీ ఇండస్ట్రీలో ఉండగలరు. లేదనుకోండి అల్లు అర్జున్ గారిని తొక్కేయాలని చూస్తున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఇది సమాజం గమనించాలి. నాకేం అల్లు అర్జున్ గారి మీద ప్రేమ లేదు, నేనేం ఆయన అభిమాని కాదు, అలా అని చెప్పేసి చిరంజీవి గారి మీద ఏం ద్వేషం లేదు, వాళ్ళ కుటుంబం మీద కూడా నాకేం నెగిటివ్ లేదు. కానీ ఇలా చేయడం తప్పు. ఒక వ్యక్తిని పర్టికులర్గా పాయింట్అవుట్ చేసి టార్గెట్, ఏ రోజన్నా అల్లు అర్జున్ గారు చిరంజీవి గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, నాగబాబు గారిని కానీ ఏమన్నా విమర్శలు చేశాడా? చేయలేదే. నోరెత్తి ఒక్క విమర్శ చేయలా. వాళ్ళ స్థాయి ఏంది, వాళ్ళ కుటుంబం ఏంది? చిరంజీవి గారి యొక్క కుటుంబం కన్నా కూడా వాళ్ళ ఆర్థికంగా ముందే బలపడ్డ కుటుంబం.
అల్లూరు రామలింగి గారు చిరంజీవి గారి కన్నా సీనియర్ నటుడు. ఆ నుంచి వాళ్ళ కొడుకు అల్లు అరవింద్ గారు నిర్మాత. ఈరోజు ఆయన హీరో. ఆర్థికంగా అంత స్థితివంతులైనటువంటి కుటుంబం వాళ్ళు. వాళ్ళన్నిటికీ తగ్గి మీ దగ్గరికి వచ్చి మీ పర్మిషన్లు తీసుకోవాలి. ఇది కరెక్ట్ కాదు. అల్లు అర్జున్ గారు గొప్ప నటుడు కాబట్టి ఆయన నిలదొక్కోగలిగాడు అనేది నిజం. కాబట్టి ఈ నిజాన్ని ప్రజలు గ్రహించాలని, ఈ విషయంలో మాత్రం అల్లు అర్జున్ గారికి అందరికీ మద్దతుగా నిలవాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన పట్ల గౌరవభావంతో ఆయనకు సపోర్ట్గా నిలిచేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి మా నిజం మీడియా విజ్ఞప్తి చేస్తూ, ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు తెలియజేయడమే మా యొక్క లక్ష్యం. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.